తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సరే, పార్టీకి ప్రజలకు దూరం పెరగడానికి మనం తీసుకున్న నిర్ణయాలు, మనం తీసుకున్న కరెక్ట్ సమస్యను పరిష్కరించలేకపోతున్నాం, సమాజంలో మార్పును గుర్తించలేకపోతున్నాం. దీనివల్ల ప్రజలకి పార్టీ దూరం అవుతున్న విషయాన్ని 2011లోనే మీరు ఒక డాక్యుమెంట్ రాసుకున్నారు. వాస్తవా కాదు? వాస్తవమే. 2011లోనే గుర్తించారు మీరు. 2011లో గుర్తించిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఆధారంగా మరి మీరు ఆ సమస్య పరిష్కారం ఏం తీసుకొచ్చారు? అంటే ఇక్కడ సమస్య అనేది గుర్తించడం అనేది జరిగింది. అయితే ఆ వర్గంలో పోయి పనిచేసేటటువంటి క్యాడర్ లేరు. అంటే సంఖ్యాపరంగా ఉన్నారు ఫుల్గా, కానీ వాళ్ళను ఆర్గనైజ్ చేసేటువంటి టాలెంట్ ఉన్నటువంటి క్యాడర్ లేకపోవడమే. నువ్వు ఆ ఇప్పుడు చదువుకున్న వర్గంలోకి నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు అటువంటి క్యాడర్ కావాలి కదా నీకు, అటువంటి ఆర్గనైజర్స్ కావాలి. ఎందుకు దూరం అయ్యారు ఆర్గనైజర్? మరి తయారు చేసుకోవాలి, పార్టీ తయారు చేసుకోలేకపోయింది. మరి 2011లోనే ఆ సమస్య గుర్తించారు, డాక్యుమెంట్ రాసుకున్నారు. 2013లో అదే డాక్యుమెంట్ ఉంది, 2019లో అదే డాక్యుమెంట్లో తీసుకొస్తున్నారు. అంటే డాక్యుమెంట్లు రాసుకోవడం తప్ప దాన్ని ఆచరణలు మాత్రం క్యాడర్ని తయారు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కావాలి. ఇప్పుడు పార్టీ అనేది ఆదివాసీ ప్రాంతానికే పరిమితమై ఉన్నది కాబట్టి నీ రిక్రూట్మెంట్ కూడా అక్కడి నుంచి వస్తుంది. అవును. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పట్టణాలకు రావాలి, మైదాన ప్రాంతాలకు రావాలి. అట్లా తయారు చేసుకొని పంపాలి, కానీ వాళ్ళని ఉన్న వాళ్ళని కూడా తయారు చేయలేకపోయింది అనేది వాస్తవం. అంటే ఆర్గనైజ్ చేయడంలో పార్టీ వైఫల్యం చెందింది వాస్తవం. ఓకే. 2011 గుర్తించిన సమస్యని 2025 వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు? దాదాపు 14 సంవత్సరాలు. 14 వరకు. ఇప్పుడు నిర్ణయం తీసుకొని మీ సాయుధ పోరాటం విరమిస్తాం, ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం అంటే ఇప్పుడు ప్రకటించే పట్ల ఎంత నష్టం జరగాల్సిన జరిగిపోయిందా లేదా? జరిగిపోయింది. ఇదే మీరు ముందే చేస్తుంటే ఇప్పటి వరకు చనిపోయిన దాదాపు 1000 మంది వరకు, 1000-1500 వరకు అమరులు అయ్యారు కదా, వాళ్ళకి ప్రాణాలకి రక్షణ ఉండేదేమో అప్పుడు కదా. అట్లాంటిగా నష్టాలు అనేటువంటివి ఉంటాయి, త్యాగం చేయాల్సిందే. అయితే మరి పార్టీ అక్కడ ఉన్నటువంటి కమిటీల్లో సకాలంలో వాటిని అంటే నడిపించడంలో కూడా సమస్య ఉన్నది. ఇప్పుడు భారతదేశ యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా అంటే పోరాట రూపాలు, నిర్మాణాలు అంటారు అన్నట్టు. కాబట్టి వాటిని తీసుకోవడంలో ఫెయిల్యూర్ అయింది అనేది 100% కరెక్ట్. కానీ 2011లో తీసుకున్న నిర్ణయాన్ని 2025 అమలు చేసి ఈ మధ్యకాలంలో జరిగిన అమరులైన నష్టం ఎవరిస్తారు? ఆ కుటుంబాలు ఎవరు ఆదుకుంటారు? ఆ కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు మిమ్మల్ని నమ్మి మీరు చేసిన ఏవైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని నమ్మి జరుగుతుంది అనుకుని వచ్చిన వాళ్ళ కుటుంబాలన్నీ ప్రాణాలు కోల్పోయారు కదా, ఆ కుటుంబాలు జరిగే నష్టాన్ని ఎవరు తీరుస్తారు? ఇప్పుడు ఈ కుటుంబానికి నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి నష్టం కదా. నువ్వు విప్లవం అనేది దాని దీర్ఘకాలం, ఇప్పుడో రేపు వచ్చేది కాదు. అది ఇది దీర్ఘకాల యుద్ధమే కాదన్ను. వాళ్ళు కూడా కుటుంబానికి చెప్పి రాలేదు, ఆయన ఇష్టపూర్వకంగా వచ్చాడు, ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధిద్దాం వచ్చాడు, కానీ లక్ష్యం సాధించలేకపోయాడు. సరే కదా, ప్రాణాలు కోల్పోయాడు. అటువంటి వాళ్ళ కుటుంబాలు, అమరుల కుటుంబాలు, ఎప్పుడైనా బంధుమిత్ర కుటుంబాలు మీకు ప్రశ్నిస్తే దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మా నాన్న ఉన్నారు ఉదాహరణకి, మా నాన్న సమాజ స్పృహతో ఒక లక్ష్యం సాధించాల ఉద్దేశంతో మీ ఉపన్యాసాలు విని మీతో కలిశాను, మా నాన్న లేరు, కానీ అనుకున్న లక్ష్యం సాధించారంటే అది లేదు అని ఎవరైనా నేనే ప్రశ్నిస్తే మీరేం సమాధానం చెప్తారు? అంటే విప్లవం అనేది అనుకున్నంత ఈజీగా రాదు. ఇది సమాజము అనేటువంటిది 2 వర్గాలుగా ఉన్నది కదా. ఒకటి పీడిత వర్గం, మరొకటి పీడనకు గురయ్యే వర్గం ఒకటి ఉన్నది. కాబట్టి ఈ వర్గాలు లేకుండా చేయడమే విప్లవం యొక్క లక్ష్యం. కాబట్టి ఇది చాలా సుదీర్ఘ కాలం పడుతుంది అన్నట్టు. ఓటమి గెలుపు అంతిమంగా ప్రజలదే గెలుపు అవుతుంది. కాబట్టి దీంట్లో చాలా త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగానే మీ కుటుంబం, మా కుటుంబం. కానీ మీకు అదే సిద్ధాంతంలో సమయానికి అనుకూలంగా మనం మార్పు రావాలి, కానీ ఒంటెద్దు పోకూడదని కూడా మీకు మా విజన్లో ఉంది. కానీ మీరు ఒంటెద్దు పోకడలతో పోవడబట్టి భారీ నష్టం అనే విషయాన్ని గుర్తిస్తారా? ఖచ్చితంగా తప్పిదాలే. ఇప్పుడు ఈ పరిస్థితికి రావడం, ఇప్పుడు చాలా మంది బయట వాళ్ళు కూడా విశ్లేషిస్తున్నది కూడా అదే తప్పిదా. ఇప్పుడు అందరిది కూడా అంతే, సరైన పద్ధతిలో నడిపించింది లేదు. స్టేట్ రిప్రెషన్ ఉంది ఆల్రెడీ, అది ఉంటుంది అని కూడా తెలుసు.
అంతే, పార్టీ నాయకత్వం ఫెయిల్యూర్, దీన్ని చెప్పుకోవచ్చు, సమస్య ఏం లేదు. ఓకే, మీరు ఒరిస్సా భాగం ఎక్కువ పని చేస్తారు, తర్వాత ఎక్కడికి వచ్చారు? ఒడిశాలో పనిచేసి మళ్ళీ ఇక్కడ తెలంగాణకు వచ్చిన. తెలంగాణకి పార్టీ ఆదేశించిందా? ఆదేశం. ఎక్కడ? నేను ఇటు 2024 వచ్చిన. ఇటు వచ్చిన తర్వాత ఇక్కడే పనిచేస్తానన్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కొమరభీం పంపించారు, ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్. అంటే తిరిగాని ఆ ప్రాంతం తిరిగారా? ఆ ప్రాంతం ఎక్కువ కాలం తిరగలే, కానీ అటు బాధ్యతలు ఇచ్చి అటు పంపించారు. కానీ మళ్ళీ సమీకరణ చేస్తుంటే ప్రజల సహకారం ఉందంటారా? ప్రజల సహకారం అయితే ఉన్నది, అవసరమే అంటుండ్రు ప్రజలు. మరి ఇప్పుడున్న పరిస్థితులలో ఈ కమ్యూనికేషన్ అంతా పెరిగింది కాబట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే పోతా ఉన్నది. కానీ మీరు అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒడిశా ప్రాంతంలో మా భాష కాదు, మా రాష్ట్రం కాదు, మీరు వచ్చి మాకు చెప్పడం ఏంటని ఎవరైనా మీకు అట్లా ఎవరైతే అన్నదైతే ఇప్పుడు ఏం లేదు. తేడాలు అయితే ఎప్పుడు ఇట్లా. కానీ ఎక్కువ ఇప్పుడు స్టేట్ కమిటీ కానీ సెంట్రల్ కమిటీ కానీ ఎవరు తీసుకున్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తులు ఉన్నారు కూడా. మీకు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర ప్రాంతం కొంతమంది ఉన్నారు, కానీ ఎక్కువ అధిక భాగం మీదే ఉన్నారు. కాబట్టి మీ రాష్ట్రంలో ముందు పార్టీ ఉనికిని కోల్పోయి మీరు వచ్చి మా రాష్ట్రంలో మా మీద పెత్తనం ఏంటనే విషయాన్ని అట్లయితే ఎప్పుడు ఉండవు, ఎప్పుడు రాదు కదా. ఎప్పుడైతే ఆ కంపెనీలు అయితే వచ్చినట్టయితే నాకేం లేదు, నేనున్న కంపెనీ కూడా అటువంటి లేదు. ఎక్కువ మంది అయితే తెలుగు వాళ్ళు లేరు, మరి ఎక్కడున్నారు నీకు తెలుగు వాళ్ళు? తెలుగు వాళ్ళు ఎక్కువ లేదు, పైనుంచి తీసుకుంటే అంత తెలుగు వాళ్ళే కదా. ముప్పాల లక్ష్మణరావు గారి దగ్గర నుండి అది సీసీలో కనబడుతుంది, మనకు సీసీలో కనబడుతుంది. మిగతా ప్రతి స్టేట్ లో కూడా ఆదివాసులు. ఇప్పుడు ఒడిశాలో కూడా పాక హనుమంత్ గారు మరి తెలుగు అయినా కదా, ఒక్కైనా కదా. కదా. మిగతా స్టేట్ కంపెనీ మరి లోకల్ వాళ్ళే ఉన్నారు. లోకల్ ఉన్నా ఎక్కువ ఆర్గనైజ్ చేసి అందరూ మోటివేషన్ చేయడంలో మీదే పాత్ర ఎక్కువ ఉంటుంది కదా, మీ రోల్ ఎక్కువ కనిపిస్తుంటది కదా. అంటే అది మరి నీ పాత్ర ఉండాల్సిందే కదా. అంటే వ్యక్తిగతంగా నిర్ణయాలు ఉండయి, నీ సిద్ధాంతపరంగా అక్కడ నువ్వు చర్చించాల్సిందే. వ్యక్తిగతంగా నువ్వు రుద్దేది ఏముండదు అక్కడ. ఎవరైనా నీ సిద్ధాంతం ఏంటి, నీ లైన్ ఏంటిది, ప్రజల సమస్యలు ఏంటిది పరిష్కరించడానికి దానికి కొన్ని సూత్రాలు ఉంటాయి కాబట్టి సూత్రాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటావు. నువ్వు ఏ వ్యక్తి అనేది ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మనం ఉన్నాం కాబట్టి ఇక నీది తెలంగాణ అని, లేదా నువ్వు రెడ్డి అనో, లేదా మాలానో, మాది కానీ నీకు అక్కడ ఏమి కనబడవు, తేడాలు అసలు కనబడు. నువ్వేందని నీకు అర్థం కాదు. నువ్వు చెప్తున్న విషయం ఏంటిదో దానిపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ఏముండవు. ఇప్పటికి వచ్చిన తర్వాత ఇక వీళ్ళు పలానా వాళ్ళు, పలానా కులం వాళ్ళు అనేదే ఇప్పుడు నాకు కనబడుతుంది కదా. నీకు అక్కడ ఈ కులాలు అనేటటువంటివి ఉండదు. తర్వాత ఆడమగ తేడా అనేది ఉండదు. నువ్వు కమిటీలో నువ్వు ఉన్నావంటే నీ అభిప్రాయాలను వినడం తప్ప ఇవి ఉండే అన్నట్టు, నీ ఆలోచనే రాదు. పార్టీ గురించి పక్కన పెడదాం, ఇంకా మీ వ్యక్తిగతంగా మాట్లాడదాం. మీ వివాహం అయింది? అక్కడ వివాహం అయింది. ఎక్కడున్నారా? వెళ్ళిపోయింది ఆమె. ఎటు వెళ్ళిపోయారు? ఇంటికి వెళ్ళిపోయినాను. నేను పార్టీలు ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళిపోయి. తర్వాత మరి చేసుకోలేదా వివాహం? చేసుకోలేదు, తర్వాత చేసుకోలేదు. సరే, మరి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది అంటే 3 కారణాలు కనిపిస్తున్నాయి. నిర్బంధం పెరగడం వల్ల వచ్చారా, లేదా అనారోగ్య సమస్యల వల్ల వచ్చారా, ఇంకా పోరాటం చేయలేము బయటకు వచ్చి చేద్దామని వచ్చారా? ఇప్పుడు బయట అంటే నేను ఆలోచించింది ఏంటిది, రిప్రెషన్ అయితే పెరిగింది, అది మెయిన్ కారణం, సమస్య ఏం లేదు. తర్వాత ఇప్పుడు మీడియా మిత్రులంతా కూడా కొద్దిమంది ప్రజాస్వామ్యవాదులుగా చెప్పుకునే వాళ్ళంతా కూడా ఇప్పుడు సరే ప్రజాస్వామ్యబద్ధంగా కూడా పోరాటాలు చేయవచ్చు ఒకటి. కాబట్టి ఇది ప్రజాస్వామ్య దేశం అని కూడా అంటున్నట్టు ఉంటుంది కదా. ఇప్పుడైతే ఆ నిర్బంధంలో ఉండలేము ఒకటి. కాబట్టి చూద్దాం, ఆ ప్రజాస్వామ్యంలో పోయి చూద్దాం మరి ఆ ప్రజాస్వామ్యం ఎంతవరకు ఉంటుందో. ఒక సమాజంలో కొంతవరకు 24 సంవత్సరాలు ఉండడం జరిగింది. తర్వాత చూద్దాం మరి అక్కడ పోయి చూడ ఎటువంటి మార్పులు ఉన్నాయి, ఎంతవరకు అభివృద్ధి జరిగింది, తర్వాత అసలు ప్రజాస్వామ్యం అనేది ఉన్నదా లేదా చెప్తున్నటువంటిది అక్కడ పోయి చూస్తే అర్థమైంది. పార్టీకి చెప్పొచ్చారా, చెప్పకుండా వచ్చారా బయటికి? నేను చెప్పే వచ్చిన. ఎవరు మీకు ఇచ్చారు? మీకు ఇవ్వాల్సిందంతా స్టేట్ కమిటీ వాళ్ళకి చెప్పడం. ఎవరు? దామోదర్ ఉంది. దామోదర్ బడే చొక్కర గారు. ఆయనకి అన్ని చెప్పొచ్చారా? చెప్పి మా వెపన్స్ కూడా ఇచ్చిన తీసుకున్నారు. చాలా మంది ఈ మధ్య కాలంలో వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకొచ్చి ఇస్తున్నారు, డంపులు చూపిస్తున్నారు, అటువంటివి ఉన్నాయా? తెలియదు నా దగ్గర అటువంటి ఏం లేవు. కానీ అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా, 1 సంవత్సరం కాలం పాటు మీరు ఒక 10 మంది బతకాలి కాబట్టి కొంత ఇస్తారు. అటువంటి తెచ్చి ఇచ్చిండ్రు మరి నాకు తెలియదు కానీ.